త్వరగా శ్రీరామ్ గారు, మరో అంశం చూసుకుంటే అమరావతి రాజధానికి సంబంధించి 2014 నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు. ఆ రోజు అమరావతికి అనుకూలమైన వైసీపీ ప్రకటించింది, ఆ తర్వాత విజయవాడ గుంటూరు మధ్య సూచన చేసింది, ఆ తర్వాత 2019లో మళ్ళీ టీడీపీ ఓడిపోయి వైసీపీ వచ్చింది. వాళ్ళు పరిపాలన వికేంద్రీకరణ 3 రాజధానుల అంశం తెర మీదకి తెచ్చారు. 24లో వాళ్ళు ఓడిపోయి మళ్ళీ టీడీపీ వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లోలో వైసీపీకి సంబంధించి స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి, గతంలో ఆయన మీడియా సలహాదారుగా, ప్రభుత్వ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఆయన ఒక మాట చెప్పారు, అమరావతి నుంచే పరిపాలన ఉంటుంది అని. ఆయన ఏ కోణంలో చెప్పారు అనేది పక్కన పెడితే, మళ్ళీ ఆయన పరిపాలన వికేంద్రీకరణ కూడా ఉంటుందనే మాట కూడా ప్రస్తావించారు. కానీ ఇక్కడ మళ్ళీ వైసీపీ యూటర్న్ తీసుకుంది అనేది టీడీపీ వాదన. మున్సిపల్ మంత్రి నారాయణ కూడా ఒక క్షణికేశారు. ఏంటి, నేను ఎప్పుడేదైనా మాట్లాడానంటే పార్టీలో నాయకుడిగా, కార్యకర్తగా, ప్రభుత్వంలో పార్ట్ ఆఫ్ ఇట్ ఒక మంత్రిగా ఉన్నాను. నేను ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన వాటిల్లో తప్పులు వస్తే మా అధిష్టానం లేకపోతే ముఖ్యమంత్రి సరిచేస్తారు, కానీ నేను మాట్లాడింది చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఎజెండాగానే ఆయన భావిస్తారు మా నాయకుడు. ఇప్పుడు సజ్జల మాట్లాడారంటే అది జగన్ దాని కిందనే భావించాలి, అది సజ్జల వ్యక్తిగత అంశంగా మేము పరిగణించలేము. ఆయన 4 గోడల మధ్య ఉండి సజ్జలతో చెప్పిస్తున్నారు అనే మాట కూడా మాట్లాడారు. ఎట్లా చూడాలి అసలు ఈ రాజధాని అంశం మీద వైసీపీ 3 రాజధానుల అంశాన్ని యూటర్న్ తీసుకొని సజ్జలు అన్నట్లుగా ఇక్కడ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారు అంటే యూటర్న్ తీసుకున్నారు అనుకోవచ్చా? మీరే చెప్తున్నారుగా, మళ్ళీ పరిపాలన వికేంద్రీకరణ ఉంటుందని చెప్పారని కూడా మీరే చెప్తారు. కోడ్ చేశారు ఆయన. అంటే ఇప్పుడు ఉంటుందని కాదు, కానీ గతంలో పరిపాలన వికేంద్రీకరణ కోసం మేము ఎగ్జిక్యూషన్కి వైజాగ్, న్యాయదానికి కర్నూలు అన్నాము అనే మాట వాడారు ఆయన. ఆయన కూడా తేల్చి చెప్పలా, ఇక్కడ మళ్ళీ 3 రాజధానులు ఉంటాయా, ఇక్కడి నుంచే పరిపాలన ఉంటుందా, అట్లా తేల్చి చెప్పలేదు ఆయన. ఈ రాజకీయ నాయకులు అలాగే మాట్లాడతారు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా నర్మగర్భంగానే ఉంది తప్ప మేము అర్జెంటుగా యూటర్న్ తీసుకున్నామని చెప్పలేదు కదా. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి ఉందో అది కాదనే చెప్పాడు మళ్ళీ. అంతేగా ఆయన ప్రతిపాదించిన ఆయన సజ్జల యాంగిల్లో, ఐ థింక్ వైసీపీ యాంగిల్లో ఇక్కడి నుంచి పరిపాలన అంటే శాసన రాజధానిగానే అభివర్ణిస్తున్నారు అనుకోవచ్చా? గతంలోనూ అదే చెప్పారు, గతంలో అదే చేశారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏం యూటర్న్ ఏమీ లేదు, గతంలో అక్కడి నుంచి పరిపాలించారు కదా. కానీ యూటర్న్ తీసుకున్నారని ముద్ర వేసి మున్సిపల్ మంత్రి నారాయణ ఒక మాట అన్నారు. ఆయన ఇప్పుడు ఓట్ల కోసం యూటర్న్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ యూటర్న్ ఎందుకు తీసుకున్నారో కూడా చెప్తున్నారు. ఓట్ల కోసమే తీసుకున్నారు. 24లో ఓటమి కారణంగా మళ్ళీ రావటం కోసం ఈ యూటర్న్ తీసుకున్నారు, ప్రజల్ని ఒప్పించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడారు. వాళ్ళకి క్లారిటీ లేదు. మీరు నారాయణ గారు ఈ మాట అన్నారు. అదే పార్టీకి చెందిన టీడీపీ పార్టీకి చెందిన పట్టాభి గారు జాతీయ అధికార ప్రతినిధి. అతనేం చెప్పాడంటే, మేమేం యూటర్న్ తీసుకుందని మేమేం అనుకోవట్లేదండి అన్నాడు. వీళ్ళు అంత తొందరగా తీసుకోరు, అలా ఏం ఉండదు, వాళ్ళు అలాగే చెప్తారు. కావాలి ఆఫ్ ద రికార్డ్ అన్నారా? నాతో కాదు, ఒక ప్రముఖమైన ఛానల్లో మాట్లాడుతూ అధికారికంగానే అన్నాడు. మేమేం అలా అనుకోవట్లేదు, మేము అంత అమాయకులం కాదు అని అన్నారు. అంటే ఇంకోటి, ఇది కూడా స్కెచ్లో భాగంగా, రాజకీయ చాణక్యతలో భాగంగా అనుకోవచ్చు కదా. ఒకవేళ యూటర్న్ తీసుకున్నారు అంటే పబ్లిక్లో సానుభూతి పెరుగుతుంది, అమరావతికి వైసీపీ యూటర్న్ అవుతుందనే ఉద్దేశం. ఆ సాఫ్ట్ కార్నర్ ప్రజల్లో రాకుండా పట్టాభి జాగ్రత్త పడ్డారు అనుకోవచ్చుగా. నేను అదే అంటున్నా, పార్టీలో క్లారిటీ లేదంటున్నా. మంత్రి అదే పార్టీకి చెందిన మంత్రి ఒక మాట, అదే పార్టీకి చెందిన జాతీయ అధికార ప్రతినిధి ఒక మాట. అంటే ఏంటి, మీరు ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారితే ఇబ్బంది అని తీసుకున్నారా? మరి ఆ మాత్రం నాలెడ్జ్ నారాయణ గారికి లేదా? లేదా నారాయణ గారు మాట్లాడిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో ఆలోచించారా అని మాట. అందుకే అంటున్నా, పార్టీలో క్లారిటీ లేదు. మంత్రి ఒక మాట, జాతీయ స్థాయి అధికార ప్రతినిధి ఒక మాట మాట్లాడుతుంటే ఆ పార్టీలో క్లారిటీ లేదు. అంటే ఒకటి గందరగోళాన్ని సృష్టించడంలో వైసీపీ సక్సెస్ అయింది అనుకుంటున్నాను నేనైతే. ఈ గందరగోళాన్ని సృష్టించడంలో అది తర్వాత వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారు అసలు చెప్పింది లేదు. పెట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే యాజ్ ఈజ్గా వాళ్ళు ఏదుందో అదే చెప్పారు. అంతకుముందు అమరావతిలో పరిపాలన ఉంటుందన్నారు, అక్కడే కూర్చుని పరిపాలన చేశారు. ఎక్కడికి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు వేరే వైజాగ్ వచ్చి పరిపాలన చేయాల,
లేకపోతే కర్నూలు వెళ్ళి పరిపాలన చేయాలి. 5 ఏళ్ళు ఆయన పరిపాలన అక్కడి నుంచే చేశారు. అవును. రాబోయే రోజుల్లో కూడా అక్కడే సచివాలయం ఉంటుంది, అక్కడే ఉంటుందని చెప్పి